హాయ్ నేను సతీష్. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కనుక మరి ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు ప్రీ ఓటింగ్ చూస్తేనే ఒక అంచనా వచ్చేస్తుంది. 99% క్లారిటీ వచ్చేసింది. 100% అని కూడా మీరు అనుకోవచ్చు. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది క్లారిటీ నో డౌట్. మరి 6 నామినేషన్లో ఉంటే ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంటే ఇద్దరు కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 4 అయితే పక్కా సేఫ్, ఆ ఇద్దరు అయితే అవుట్ నో డౌట్ అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంది. అట్లాగే మన న్యూస్ బోల్ ఛానల్లో కూడా ఈ వీడియో చేసే సమయానికి ఒక 20,000 మంది వరకు ఓట్లు వేస్తూ అందులో ఎట్లా ఉందంటే ఓటింగ్ నిఖిల్ 30% వరకు, అట్లాగే నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు 31%. ఆయనకి నబీల్కి పడితే 20,000 ఓట్లలో నిఖిల్ ఏమో 30% ఉంది రెండో ప్లేస్లో. అలాగే మణికంఠ 19% ఉంటే విష్ణుప్రియకి 15% ఉంది. అట్లాగే ఆదిత్య ఓం లేదా నైనిక కోసం 5% మంది మాత్రం అయితే ఓటింగ్ వేస్తున్నారు. ఇక ఓవరాల్గా అన్నింటిలో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని చేసే ముందు అసలు ఎవరు నామినేట్ చేశారు, ఎట్లా జరిగింది నామినేషన్ ప్రాసెస్ అని కూడా చెప్పేస్తా. నిఖిల్ విష్ణుప్రియ మణికంఠని చేస్తారు, ఎందుకంటే చీఫ్స్ ఫస్ట్ చెప్పేద్దాం. అలాగే సీత మణికంఠ విష్ణుప్రియని చేస్తుంది. అలాగే నైనిక నబీల్ అండ్ విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. అట్లాగే ప్రేరణ మణికంఠ ఆదిత్య నామినేట్. అట్లాగే యష్మి మణికంఠ ఆదిత్య నామినేట్ చేస్తుంది. అట్లాగే విష్ణుప్రియ నైనిక నబీల్ చేస్తుంది. అట్లాగే మణికంఠ నైనిక యష్మిని నామినేట్ చేస్తాడు. ఆదిత్య నైనిక విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. అట్లాగే నబీల్ నైనిక విష్ణుప్రియని చేస్తారు. పృథ్వీ నైనిక అండ్ మణికంఠని చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ నామినేషన్స్లో ఎవరికి ఎక్కువ పడ్డాయి, అసలు ఒక్క ఓటు కూడా పడకుండా నామినేషన్లో లేకుండా బయటపడింది ఎవరిని చూసుకుంటే మణికంఠకి ఏకంగా 5, యష్మి ప్రేరణ సీత నిఖిల్ పృథ్వీ 5 నామినేట్ చేస్తే నైనిక కూడా మణికంఠ ఆదిత్య పృథ్వీ నబీల్ విష్ణు 5. ఈ అమ్మాయి కూడా 200% కూడా జీరో కంటెంట్ లేదని హోస్ట్ కూడా చెప్పడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వాళ్ళకి కూడా కరెక్టే కదా, ఆటలో కూడా పెద్దగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, మింగిల్ అవ్వట్లేదు. అటుగా విష్ణుప్రియ కూడా ఆదిత్య నైనిక సీత నబీల్ నిఖిల్ 5 అయితే వేస్తారు. వీళ్ళందరికీ మెయిన్ మీరు గమనించారా, విష్ణుప్రియ సీత నైనిక వాళ్ళ ముగ్గురే చేసుకునే పరిస్థితి వచ్చింది వారం. ఎందుకంటే సోనియా ఉంటుంటే పాయింట్స్ ఉన్నా ఆమె నామినేట్ చేద్దాం అనుకున్నారు, బట్ ఆవిడ అవుట్ అయిపోయినందుకు బాధపడుతున్నారు. అవుట్ అయిపోయినందుకు బాధ కాదు, అరే ఉంటుంటే మనం పాయింట్లు ఉన్నా అవి నామినేట్ చేద్దామని. ఇప్పుడు లేదు కనుక మనకి పాయింట్స్ వెతుక్కొని చూసుకొని వేసుకోవాలన్నట్టుగా చిన్న పాయింట్స్ని పెట్టుకొని తెచ్చుకొని వేసే పరిస్థితి. అలాగే విష్ణుప్రియ మనం ఆ క్లాన్కి బుర్రలేదన్నావు ఆ ఫోటో పక్కన కొట్టిన టాస్క్లో చీఫ్ కోసం అనేటప్పుడు అప్పటి నుంచి వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి కనుక దాని గురించి చెప్పి మరే నామినేట్ చేస్తారు. ఎట్లా ఉండబోతుంది వీళ్ళ ముగ్గురికి 5 ఓట్లతో నామినేషన్లోకి వస్తే నబీల్కి ఏమో కేవలం విష్ణుప్రియ నైనిక నామినేట్ చేస్తారు. అటు ఆదిత్య కూడా 2 యష్మి అండ్ ప్రేరణ నామినేట్ చేస్తే యష్మికి మణికంఠ ఒక్కటే సింగిల్ ఓటే, అందువల్ల ఆవిడైతే నామినేషన్లోకి రాలేదు. అలాగే ప్రేరణను కూడా ఎవరు చేయలేదు, పృథ్వీని కూడా ఎవరు చేయలేదు. పృథ్వీ కూడా ఎందుకంటే ఎఫర్ట్ తగ్గించుకున్నాడు, అలాగే అగ్రెసివ్ కూడా తగ్గించుకున్నాడు కనుక ఆ ఫిజికల్ టాస్క్లో ఆడుతున్నాడు ఉద్దేశంతో ఆయన జోలికి అయితే ఎవరు వెళ్ళలేదు. మరి నామినేషన్లో మంటల్లో ఆయన ఫోటో కాల్ చేయలేదు. అలాగే సీత చీఫ్ కనుక చేసేదానికి లేదు. మరి నిఖిల్ కూడా చీఫే కనుక నిఖిల్కి కూడా లేదు. కాకపోతే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇస్తారు కదా లాస్ట్ వీక్ అభయ్ అండ్ నిఖిల్ చీఫ్స్ కనుక మీ ఇద్దరిలో ఒకరు డైరెక్ట్ నామినేషన్ ఒకరు సేవ్ అయినప్పుడు అభయ్ నామినేట్ ఎలిమినేట్ అయిపోయాడు. అట్లాగే ఇప్పుడు సీత అండ్ నిఖిల్లో అలాగే ఓవరాల్గా సేవ్ అయిన వాళ్ళలోంచి ఒకరిని నామినేట్ చేయండి అంటే ఈ 5 అవుతారు కదా, ఆ 5 మణికంఠ నబీల్ ఆదిత్య నైనిక విష్ణుప్రియ ఈ 5 కలిపి నిఖిల్ని అయితే నామినేషన్లోకి తెస్తారు. సో మొత్తంగా 6 అయితే ఉంటారు అనమాట. ఇదైతే బిగ్గెస్ట్ ట్విస్ట్. అయ్యో ఈ వారం కూడా సేవ్ అయిపోయాడు చీఫ్గా లక్కీగా అనుకునేటప్పుడు ఖచ్చితంగా ట్విస్ట్ ఇచ్చి ఆయనైతే తెచ్చేస్తే ఇక ఫైనల్గా ప్రేరణ పృథ్వీ యష్మి సీత నామినేషన్లో ఉండరు. అయితే ఇలా నామినేషన్లకు రావడం కూడా నిఖిల్కి కూడా మంచిదే, ఎందుకంటే లాస్ట్ మన శనివారం ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ అంతా ఆయన ఫుల్ రోస్టింగే జరిగింది. సో ఆయన కూడా చీఫ్గా ఉండిపోవడం వల్ల కొంత ఎంతైనా కంఫర్ట్ ఉంటారు, కాస్త రిలాక్స్ ఉంటారు. అదే నామినేషన్లో ఉంటే ఆ ప్రెజర్ వేరు, ఎలాగైనా ఆడాలి ప్రూవ్ చేసుకున్నాడు. పైగా అతనికి కూడా ఏంటి, ఇప్పుడు నేను మారాను, నేను ఫస్ట్ నిఖిల్లా ఉంటాను, నేను స్ట్రైట్గా ఆడతా, స్ట్రైట్ ఫార్వర్డ్తో ఉంటా, ఎందుకంటే హోస్ట్ ఫుల్గా చెప్పారు కనుక బాబు నువ్వు అక్కడొక మాట ఎక్కడొక మాట నారదం అయిపోతున్నావు, సో చూసుకో ఇది టెంపరీ లీడర్షిప్ క్వాలిటీస్కి పనికి వస్తుంది తప్ప ఎవరి దగ్గర వాళ్ళ మాట చెప్పావంటే బట్ లాంగ్ టైం నడవదు అని చెప్పడం, ఇన్పుట్స్ అన్నీ అతనికి నెగిటివ్గా ఉండి ఫీడ్బ్యాక్ అంతా ఇచ్చారు కనుక అహో మనకు మైనస్ అవుతుంది. లాస్ట్ 2 వారాలు కూడా నా దోస్తులు నా గ్రూప్ నుంచి వెళ్ళిపోయారు కనుక మనం మార్చుకోవాలని ఉంది. ఇప్పుడు ఇలా నామినేషన్లకు రావడం కూడా ఆయనకి మంచిదే. సరే మొత్తానికి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఎవరికి ఎంత ఓటింగ్ ఉందని చూద్దాం. అలాగే ఇప్పటికి 2 ఫీమేల్ 2 మేల్ అవుట్ అయిపోయినారు. వచ్చే వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్స్ కూడా 8 మంది 5 మేలు 3 ఫీమేల్ రాబోతున్నారు. వాళ్ళు ఎవరు ఏంటని ఇప్పటికే ఫుల్ డీటెయిల్స్తో ఏ సీజన్ నుంచి ఎవరు వస్తున్నారో, అప్పుడు వచ్చేటప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు, ఎట్లా ఆడారు,
అవన్నీ కూడా అప్లోడ్ చేస్తా. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు హౌస్లో ఉండేవాళ్ళు వీళ్ళిద్దరి మధ్య గేమ్ ఎట్లా ఉండబోతుంది అంటే గత సీజన్లో సీనియర్ కంటెస్టెంట్లు ఈ సీజన్లో అడుగుపెట్టిన సీనియర్ కంటెస్టెంట్ల మధ్య రెండు క్లాన్ల మధ్య చాలా ట్విస్టులతో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అట్లాగే డబుల్ ఎలిమినేషన్ ఇవన్నీ ట్విస్ట్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఆ వీడియో ఇప్పటికే 2 ఛానల్స్లో జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ అప్లోడ్ చేశా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. ఇక ఈ వారం ప్రీ ఓటింగ్ ఇంకా అఫీషియల్లో ఓటింగ్ జరగక ముందు మన న్యూస్ బాల్తో పాటు అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగే ఓటింగ్ ఒపీనియన్ పోల్స్ అని చూసుకుంటే ఎలా ఉంటుందంటే టఫ్ ఫైట్ అయితే తప్పదు అనిపిస్తుంది. ఎవరి మధ్య అంటే నబిల్ అండ్ నిఖిల్ మధ్య హోరీ పోర్ అంటాం కదా, అది కనిపిస్తూ ఉంది. సో ఇంతవరకు ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి కంటెస్టెంట్ వచ్చేసినట్టే ఈ 5 వారాలతో కలుపుకుంటూ ఎవరు ఓటింగ్ ఎంత చూసుకుంటే ఇక టాప్ 5లో దూసుకుపోయేది విన్నర్ తీసుకుపోయే అంత ఓటింగ్ ప్రస్తుతానికి ఎంతమందిలో చూసుకుంటూ కూడా ఎవరికి ఉందంటే నబిల్ అండ్ నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నాడు? నబిల్ 29 నుంచి 30%. చాలా పెద్ద ఓటింగ్ ఇది, చాలా ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది. 29 to 30% ఉంటే నిఖిల్ ఏమైనా తక్కువ తిన్నాడు, ఆయన కూడా నువ్వో నేనన్నట్టు పడతా 28 to 30. ఆయనకి 29-30 వరకు మార్జిన్ అలా ఉంటే ఇతనికి 28 నుంచి 30. అంటే ఈ ఇద్దరి మధ్య ఈ వారం జరిగే ఇన్సిడెంట్స్ కావచ్చు, నెక్స్ట్ టాస్క్లు కావచ్చు, వీళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, వీళ్ళు అంత ఫెయిర్గా ఆడుతున్నారు, ఇవన్నీ డిసైడ్ చేసి ఆ ఇంపాక్ట్ కూడా ఈ వారం 5వ వారం ఓటింగ్లో కూడా ఖచ్చితంగా కనబడబోతుంది. కాకపోతే వీళ్ళిద్దరూ 100% సేఫ్. కాకపోతే వీక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉంటారు, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉంటారు అనేది ఇప్పుడు చూడాలి. మనం ఈ వారం ఓటింగ్లు చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్లో ఎవరు డామినేట్ చేస్తారు, బీట్ చేస్తారని చూడాలి. నబిల్కి ఇద్దరికి కూడా ముందు నుంచి హౌస్లోకి రాకముందు నుంచి సోషల్ మీడియా ఆయనకి సీరియల్ ఆర్టిస్టులు అందరూ ఉంటే ఇతనికి యూట్యూబ్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఇతర కంటెంట్ వరంగల్ డైరీస్ అది ఉంది కదా యూట్యూబ్. సో ఇలా వీళ్ళకి సంబంధించి ఎట్లా ఆయనకి సంబంధించి సీరియల్ ఆర్టిస్ట్ కన్నడ తెలుగు నుంచి అట్లా ఉండడం వల్ల ప్లస్ అవుతుంది. అలాగే ఈ ఓటింగ్ ఉంది. అట్లాగే థర్డ్ ప్లేస్లో ఎవరంటే మణికంఠ ఉన్నాడు. ఒక 15 నుంచి 17% ఓటింగ్తో థర్డ్లో పక్కగా ఉన్నాడు. ఇతను సాలిడ్ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్. ఇది ఒక గట్టిగా ఏదైనా అతనికి ఎమోషనల్గా డ్రిల్లింగ్ అయ్యే ఎపిసోడ్లో పడితే అది అలా పెరుగుతుంది 1-2-3%, లేదంటే అలా ఫిక్స్డ్గా ఓ 15-17% ఉంటుంది. ప్రస్తుతానికి థర్డ్ ప్లేస్లో ఉంటే విష్ణుప్రియ 4th ప్లేస్లో ఉంది ఒక 14 నుంచి 15% ఓటింగ్తో. ఎందుకంటే అంత సీరియస్నెస్ ఉండట్లా ఆ అమ్మాయి విషయంలో. బాగా ఫస్ట్లో బాగా ఉండేది 25-26 ఉండేది. ఇప్పుడు అలాగా వీళ్ళు కూడా రావడంతో అలా తగ్గుతూ ఉంది. ఎందుకంటే సీరియస్నెస్ ఉండకుండా సరిగదా తింగరగా మాట్లాడేస్తుంది. అలాగే మెయిన్ ఏంటి, ప్రతి సీజన్లో మనం చూసేవాళ్ళం అబ్బాయిలు అమ్మాయిలకు ఫ్లట్టింగ్ చేసి వెంటబడితే ఈసారి విష్ణుప్రియ రివర్స్ మోడ్లో రివర్స్ గేర్లో కొత్త ట్రెండ్ సెట్ చేసేటట్టు ఉంది. ఈవెన్ సేపు వాళ్ళందరితో ఓపెన్గా చెప్పడం, ఎస్ ఐ వాంట్ టు టాక్ టు నిఖిల్ పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ అని చెప్పడం. పృథ్వీని గెలవడానికి వచ్చాను, పృథ్వీ మనసు గెలవడానికి వచ్చాను అన్నట్టు తప్ప కప్పు గెలవడానికి, టైటిల్ గెలవడానికి నేను రాలేదు అనే ఒక యాటిట్యూడ్తో సేమ్ అట్లాగే ఆవిడ డైరెక్ట్గా చెబుతుంది, అలాగే ఆడుతుంది. ఇందువల్ల ఏంటంటే బిగ్ బాస్ చూసి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక రకమైన ఎమోషనల్ జర్నీ అన్ని మిక్స్ చేసి చూస్తారు కనుక ఇక్కడ. సో ఈ నేచర్ వాళ్ళు ఉంటే అంత సీరియస్గా కనెక్ట్ కారు ప్రస్తుతానికి. అందుకు 14-15%. బట్ సేఫే, నో డౌట్. వీళ్ళ నలుగురు నబిల్, నిఖిల్, మణికంఠ, విష్ణు 100% సేఫ్. ఇక లాస్ట్ ఇద్దరు ఎవరంటే ఆదిత్య, నయనిక. ఆదిత్య ఆట ఎలాగుంది, ఒక్క మాటలో ఒక పదంలో చెప్పాలంటే డల్లు. నయనిక ఆట గురించి చెప్పాలంటే ఒక్క మాటలో నిల్లు. ఆయన డల్లు, ఈమె నిల్లు. సో వీళ్ళిద్దరూ ఈ వారం నో డౌట్ అవుట్ అనే పరిస్థితి కనిపిస్తుంది డబుల్ ఎలిమినేషన్ ఉంటే. ఎందుకంటే 8 మంది వరకు వైల్డ్ కార్డులు ఉన్నారు కనుక మరి ఇక్కడ ఒక 8 మంది ఉంటే ఆ 8 మంది కలిపి 16 మంది, 2 క్లాన్స్ దబిడి బాదుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఎక్సలెంట్ గేమ్ అయితే వస్తుంది కనుక ఏ రకంగా చూసినా కంప్లీట్గా సింగిల్ ఎలిమినేషన్ అయితే ఓటింగ్ పరంగా ప్రస్తుతానికి లిస్టులో చూస్తే 3-4% మాత్రమే ఉంది నయనికకి. ఆమె అవుట్ లేదు. ఆ కొద్ది మార్జిన్లో కూడా డబుల్ ఎలిమినేషన్ చేద్దామంటే ఈమె తర్వాత ప్లేస్లో ఆదిత్య ఉండి 4-5%. సో వీళ్ళిద్దరే కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉన్నారు. సింగిల్ అయినా డబుల్ అయినా వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఉండబోతుంది, అందులో అనుమానమే. ఇప్పుడు వైల్డ్ కార్డులో వచ్చాక ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా చూద్దాం. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ నిఖిల్ని పంపిస్తే గేమ్ ఎట్లా చేంజ్ చేయాలని బిగ్ బాస్ టీమ్ అని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక వీడియో అప్లోడ్ చేస్తే చూడండి. అలాగే ప్రతి వీడియోలో కూడా కొత్త అప్డేట్స్ ఇస్తా. అట్లాగే ఫస్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది కనుక అవన్నీ కూడా ముందుగానే తెలుసుకుని మన ఇన్స్టా అండ్ న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక ప్రతి వీడియోలో నేను అడిగే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ని లైక్స్ అని టార్గెట్ కాదు, ఎక్కువ లైక్స్ చేయండి ఒక రిక్వెస్ట్. సో లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.